సో హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు సంజయ్, మీరు చూస్తున్నారు సంజయ్ ఫర్ యూ. సో ఈ ఇయర్ జరిగే ఫీఫా వరల్డ్ కప్లో ఇంకా 6 టీమ్స్ మిగిలి ఉన్నాయి. సో రేపు 2 క్వార్టర్ ఫైనల్ మ్యాచెస్ జరగబోతున్నాయి. ఫస్ట్ క్వార్టర్ ఫైనల్ నార్వే వర్సెస్ ఇంగ్లాండ్ అండ్ సెకండ్ క్వార్టర్ ఫైనల్ అర్జెంటీనా వర్సెస్ స్విట్జర్లాండ్. ఈ టీమ్స్లో ఏ టీమ్స్ గెలుస్తాయో అవి సెమీఫైనల్ 2కి వెళ్తాయి. అండ్ సెమీఫైనల్ 1 ఈజ్ ఫ్రాన్స్ వర్సెస్ స్పెయిన్. ఇది జూలై 15కి జరుగుతుంది అండ్ జూలై 16కి సెమీఫైనల్ 2 జరుగుతుంది. బట్ వెయిట్, వేర్ ఈజ్ ఇండియన్ ఫుట్బాల్ టీమ్? సో మీరు తమ్నేల్లో చూసే ఉంటారు. ఈరోజు మనం ఇండియన్ ఫుట్బాల్ టీం ఎందుకు ఫీఫా వరల్డ్ కప్కి సెలెక్ట్ అవ్వలేకపోతుంది అండ్ మన ఇండియన్ ఫుట్బాల్ హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. సో లేట్ ఏం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గోయింగ్ బ్యాక్ టు 1950s, 1955 to 1965 ఈజ్ ద గోల్డెన్ ఏజ్ ఫర్ ఇండియన్ ఫుట్బాల్. ఇప్పుడంటే ఎవరు పట్టించుకోవట్లేరు, కానీ అప్పట్లో మనం ఫుట్బాల్ని వేయలే వాళ్ళం. ఎంతలా అంటే 1956లో జరిగిన మెల్బోర్న్ ఒలింపిక్స్లో మన ఇండియన్ ఫుట్బాల్ టీం సెమీఫైనల్స్ వరకు వెళ్ళింది. అండ్ ఇండియన్ ఫుట్బాల్ టీం 1962లో ఏషియన్ గేమ్స్ ఛాంపియన్స్. అండ్ మీకు తెలుసా, ఇండియన్ టీమ్ వాజ్ సెలెక్టెడ్ ఫర్ 1950 ఫీఫా వరల్డ్ కప్ ఇన్ బ్రెజిల్. బట్ మన ఫెడరేషన్ ఇది చాలా ఎక్స్పెన్సివ్ అండ్ అన్నెసరీ అనుకొని మన ఇండియన్ ఫుట్బాల్ టీంని పార్టిసిపేట్ చేయనివ్వలేదు. సో ఒకవేళ పార్టిసిపేట్ చేస్తుంటే ఇప్పుడు ఇలా ఉండేది కాదు. సో మన ఇండియన్ ఫుట్బాల్ టీం ఇంతలా రైజ్ అవ్వడానికి కారణం ఒక చైన్ స్మోకింగ్ స్కూల్ టీచర్. ఆయన పేరు సయ్యద్ అబ్దుల్ రహీం. ఈయన మన ఇండియన్ ఫుట్బాల్ అసోసియేషన్ కోచ్ అండ్ మేనేజర్. Rahim Saab's tactics was something which Brazil popularized in the 58 World Cup, but Rahim Saab had done it in 56 for India. And it really proved that India was one of the leading team from Asia. అండ్ మీకు తెలుసా, ఈయన మన హైదరాబాద్లోనే పుట్టాడు. హైదరాబాద్లో మలక్పేట్లో జన్మించాడు. ఈయన విజన్ అండ్ టాక్టిక్సే మన ఇండియన్ ఫుట్బాల్ టీంని ఇంతలా పైకి తీసుకెళ్లాయి. అండ్ ఈయన లంగ్ క్యాన్సర్తో 1963లో మరణించాడు. ఈయన మరణించడంతోనే ఇండియన్ ఫుట్బాల్ టీం టాక్టిక్స్ అండ్ విజన్ అక్కడితోనే ఆగిపోయాయి. సో ఇప్పుడు మనం ఈ ఫేజ్ తర్వాత ఏం జరిగిందో అన్న దాని గురించి మాట్లాడుకుందాం. సో 1996లో ఇండియాస్ ఫస్ట్ నేషన్ వైడ్ టాప్ టైర్ లీగ్ అయిన నేషనల్ ఫుట్బాల్ లీగ్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ లీగ్ 2007 వరకు బాగానే రన్ అయింది. బట్ 2007లో క్లబ్స్ చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫేస్ చేసేవి. ఎంతలా అంటే వాళ్ళ ప్లేయర్స్కి శాలరీస్ కూడా ఇవ్వలేకపోయేవాళ్ళు అండ్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఓన్లీ కొన్ని క్లబ్స్కి మాత్రమే ఓన్ స్టేడియంస్ అండ్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉండేవి. చాలా క్లబ్స్కి ఇలాంటి ఫెసిలిటీస్ ఏవి ఉండేవి కాదు. అండ్ కార్పొరేట్ డిస్ఇంట్రెస్ట్, చాలా బ్రాండ్స్ ఈ లీగ్లో ఇన్వెస్ట్ అండ్ స్పాన్సర్ చేయడం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు. సో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఈ లీగ్ని డిస్బ్యాండ్ చేసి 2007లో ఐ లీగ్ అనే ఒక కొత్త లీగ్ని పెట్టారు. ఎగ్జాక్ట్గా ఐ లీగ్ లాంచ్ అయిన ఇయర్లోనే ఐపీఎల్ కూడా లాంచ్ అయింది. సో ఒక పక్క ఐపీఎల్ సక్సెస్ అవుతూ వచ్చింది. బట్ ఐ లీగ్కి మాత్రం టెలివిజన్ వ్యూవర్షిప్ వచ్చేది కాదు అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా చూపించేవాళ్ళు కాదు. సో ఇది కూడా ఫ్లాప్ అయిపోయింది. సో మళ్ళీ 2013లో ఇండియన్ సూపర్ లీగ్ అని ఇంకో లీగ్ని పెట్టారు. సో ఈ లీగ్ అయితే ప్రజెంట్ మన మెయిన్ ఇండియన్ లీగ్. సో ఇది పెట్టిన కొన్ని సంవత్సరాల వరకు కూడా ఫీఫా అండ్ ఏఎఫ్సి ఇది ఒక లీగ్గా కూడా గుర్తించలేదు. సో మన ఇండియన్ సూపర్ లీగ్లో ఇంత పెద్ద పెద్ద టీమ్స్ ఉన్నాయి అండ్ ఇంతమంది పెద్ద ప్లేయర్స్ ఉన్నా కూడా ఫీఫా మనల్ని సెలెక్ట్ చేయకపోవడానికి కారణం మనకి గ్రాస్ రూట్స్ లేకపోవడం అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పాపులారిటీ లేకపోవడం. సో గ్రాస్ రూట్స్ అంటే ఏంటో సింపుల్గా చెప్తా వినండి. సపోజ్ కొన్ని స్కూల్స్ టోర్నమెంట్ పెట్టాయనుకోండి, ఆ టోర్నమెంట్లో మంచిగా ఆడేవాళ్ళని లోకల్ క్లబ్స్కి సెలెక్ట్ చేస్తారు అండ్ ఆ లోకల్ క్లబ్స్ మంచిగా ఆడేవాళ్ళని అకాడమీస్కి సెలెక్ట్ చేస్తారు. అండ్ అకాడమీస్ నుంచి మళ్ళీ డిస్ట్రిక్ట్ లీగ్స్ అని, తర్వాత స్టేట్ లీగ్స్ అని అండ్ అలాగే నేషనల్ లీగ్స్. గ్రాస్ రూట్స్ అయితే ఇలాగ ఉంటాయి. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆ బ్లాక్స్ అన్ని మెట్లలాగా కనిపిస్తాయి. సో మీకు అర్థం కావాలని నేనే అలా సింబాలిక్గా పెట్టాను. సో ది స్టేర్ కేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఈ స్టేర్ కేస్ ఉంటేనే మనం ఒక్కొక్క మెట్టు ఎక్కి అల్టిమేట్గా పైన ఉన్న ఫీఫా వరల్డ్ కప్ని ఆడగలం. సో ఈ గ్రాస్ రూట్స్కి బేస్ అనేది స్ట్రాంగ్గా ఉంటేనే పైన మొత్తం స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఒకవేళ బేస్ వీక్గా ఉంటే ఇవన్నీ స్ట్రాంగ్గా ఉండలేవు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ప్రతి స్కూల్లో ఒక ఫుట్బాల్ గ్రౌండ్ ఉండడం అండ్ ఒక ఫుట్బాల్ కోచ్ ఉండడం. సో మన ఇండియాలో అయితే ఈ గ్రాస్ రూట్స్ వీక్గానే ఉన్నాయి అండ్ ఆల్సో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా చాలా డెవలప్ చేయాలి. సో ఇవి రెండు డెవలప్ చేస్తే పాపులారిటీ ఆటోమేటిక్గా వస్తుంది. సో చాలా మంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళకి గేమ్ మంచిగా వచ్చు, బట్ వాళ్ళకి ఆపర్చునిటీస్ లేక ఆగిపోయారు. సో మన ఇండియన్ గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకొని మన గ్రాస్ రూట్స్ని అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేస్తే ఫ్యూచర్లో మన ఫుట్బాల్కి ప్రాణం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. So that's it for this video guys. Make ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ and see you in the next video. Bye bye.